మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే నిరసన. జగిత్యాల జిల్లాలో గాల్లోకి పోలీసుల కాల్పులు. ఆదిలాబాద్ జిల్లాలోని సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాజీపేట పెన్షనర్ డే సందర్భంగా కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన పెన్షనర్ల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల కృషి వల్లే నేడు వ్యవస్థలు బలంగా నిలబడ్డాయని అన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా సమాజానికి మార్గనిర్దేశకులుగా ఉండే పెన్షనర్ల అనుభవం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పెన్షనర్లను ఎమ్మెల్యే సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన తమ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. మన రవిగారు చెక్కులు రవిగారు కార్పొరేటర్ కూడా ఈ చక్కని ప్రోగ్రామ్ అందరూ తయారు చేస్తున్నారు. ఏదేమైనా మీకు చెప్పినట్టు ఒక పాల్గొంటూ వాటిని కూడా ఈ వారం 10 రోజులు క్లియర్ చేయడానికి కూడా చెప్పడం జరిగింది సంఘం గారు. కార్పొరేటర్ గారి బాధ్యత చెప్పినది క్లియర్ చేయడానికి మన ఎన్ఓసి కావాలంటే అయిపోగానే కలెక్టర్ గారితో మాట్లాడే ప్రొసీడింగ్ కూడా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఇలా నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉంటారని మనం చేస్తూ మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తలుపు తెరిచిన మన శరణి మీ ముందుండే విధంగా నేను ఉంటానని చెప్పి మనం చేస్తూ సెలవు. అమెరికాలోని అలబామా స్టేట్స్ హన్స్విల్ సిటీలో రాకెట్ సిటీ మారథాన్ 21 కిలోమీటర్ల విభాగంలో మెడల్ సాధించి అమెరికాలో పాల్గొన్న ఏకైక తెలంగాణ అమ్మాయి లాస్యా గౌడ్. గతంలో లాస్యా గౌడ్ అమెరికాలోని మినాసోటా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు తెలంగాణ అండర్-19 క్రికెటర్ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చినారు. విషయం తెలుసుకున్న భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చరవాణి ద్వారా అభినందనలు తెలిపారు. వీరితో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జీఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ గండ్ర గౌతమ్ రెడ్డి, సింగరేణి స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పొక్కూరి చినరాజయ్య, పూతల సమ్మయ్య, క్రికెట్ కోచ్ శ్రీనివాసులు అభినందించారు. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కేంద్రంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ఐలేని ఆగిరెడ్డి అధ్యక్షతన రెడ్డి నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గంగసాని రంజిత్ రెడ్డి, మాజీ సర్పంచ్ మార్పు శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు. రేపొద్దున మనం బంగ్లా కట్టినప్పుడు దానికి గుర్తింపు లేదు. ఆడ దాని మీద ఒక అవగాహన నాకు నేను సర్వే చేసిన దాంట్లో అయితే ఇప్పుడు నేనేమంటానంటే అదొక ఒపీనియన్ ఉన్నది. మళ్ళీ దాని గురించి మాకన్నా 10 తర్వాత సరిగా ప్రయత్నం చేస్తున్న మా తరుణంలో అక్కడక్కడ
చూసి పెట్టింది. చూసినాక ఇక్కడ మన ఈ పోతుంటే ఉందిగా ఇక్కడ మన వాళ్ళ సొంతూరు రఘునాథపురం, ఇది యాదాద్రి డిస్టిక్. నలుగురం కలిసిపోయినాం మేము. పోయినాక వచ్చిండు ఆయన. వచ్చినాక ఒక హోటల్లో కూర్చొని మాట్లాడితే ఆయన ఏం చెప్పిండంటే 5,000 చెప్పిండు పర్ యార్డ్. చెప్తే అట్లా లేదే, అంత లేదు, ఇప్పుడు మార్కెట్ లేదు, అట్లా కుదరది, మరి ఇచ్చే రేటు చెప్పంటే అక్కడికి 4,000 కాడికి వచ్చిండు ఆయన. మేము 2,900 అడిగినా, 3,000 రూపాయల వరకు అడిగినాం. అడిగినాక ఆయన కాదు, వాళ్ళు ఇద్దరు పార్ట్నర్స్ అంటే ఒక్క ఆయనేమో సరే ఎడుకోకాడికి అమ్ముకుందాం అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఒక ఆయన కొంచెం ఆర్థికంగా గట్టిగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడో వచ్చినప్పుడే అమ్ముకుంటా అనే ఆలోచనలో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఈసారి కొద్దిగా ఈ ప్లాట్ చేయబట్టే ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళు వస్తాను లైన్లో. 50,000 రాసిన వాళ్ళకి గౌరవించాల్సిందే కదా అన్న. ప్రతి పేజీలు ఇద్దామా, ఎట్లా చేద్దాం, వాళ్ళకి ఏ కంచెనికి అది గుర్తింపు ఇద్దాం అనేది మీరు ఒకసారి దీని మీద చర్చ నడపాలి. అదేది కాకతీయ బ్యాంకులో, గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినారు. సంతోషం. ఈ ప్లాట్ కొన్నాము, మనం అగ్రిమెంటు రాసినాం. అయితే ఈ మధ్య ఏమైందంటే అక్కడక్కడ ఊర్లలో నేను దిగినప్పుడు సమస్య ఎదురైందంటే ప్లాట్కు సరైన దారి లేదు, ప్లాట్ లేదు, డిస్ప్యూట్లు ఉన్నది, మాకు సరైన సమాచారం అంతలేదు అనేది ఒక టాక్ వచ్చింది. అన్న సరైనది, అది కూడా నాకు మంచి చెప్పినట్టే, మరి కొనేదేదో శరభారతలు కొమ్మల బేరం చేసినట్టు ఉండొద్దు కదా అనే ఆలోచనతో అదే అంటే అలా అసోసియేషన్ నెంబర్ వేసింది. కానీ ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్ డాక్యుమెంట్ పోయి ఒక 100 గజాలు మన చల్లగొండ రామచంద్రారెడ్డి సుహాసిని గారు ఒక 100 గజాలకు భూమి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కట్టి మనకి ఇచ్చడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు ఒక 2,25,000 ఇచ్చడానికి సిద్ధమైంది. డాక్యుమెంట్ తయారు చేసిన, దీనికి చాలను కూడా కట్టినాము డాక్యుమెంట్ ఇది. అయితే అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 400 గజాలు చెప్తే డీసీపీ అంటే మన జనగాం పోయి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తారు. గ్రామ పంచాయతీ 200 గజాలకు పైసలు వచ్చినాయి. దీని 100 గజాలకు వచ్చినాయి. 100 గజాలు 100 గజాలు పైసలు వచ్చినాయి. అది కూడా కట్టామన్నా, చాలను కూడా కట్టాము. ఇవాళ రేపు అవుతుంది. కాపు 300 గజాలకు కూడా ఒక దగ్గర మన రెడ్డి సంఘం పేరు మీద 300 గజాలకు ఒక డాక్యుమెంట్. చందాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతా. ప్రభాకర్ రెడ్డి జీడికాలు 10,000 రూపాయలు, అండెం రామరెడ్డి 5,000 రూపాయలు రామచంద్రగూడెం, నాయరి సురేందర్ రెడ్డి రామచంద్రగూడెం 5,000 రూపాయలు, కొండరెడ్డి దామోదర్ రెడ్డి 5,000 రూపాయలు గుమ్మడవెల్లి, లక్ష్మారెడ్డి జీడికాలు 5,000 రూపాయలు, నాగారం కమిటీ సభ్యులు 10,000 రూపాయలు, నాగారం శ్రీనివాసరెడ్డి గానుగుపాటి 5,000 రూపాయలు, ఐలేని ఆగిరెడ్డి 10,000 రూపాయలు, మొత్తం 55,000 రూపాయలు జమ అయినాయి మనకు. జై రెడ్డి, రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత. ఈరోజు లింగాలగనపురం మండలంలో లింగాలగనపురం రెడ్డి సంఘం అధ్యక్షులు ఐలేని ఆగిరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి సంఘంలో జరుగుతున్నటువంటి సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చాగోష్ఠి పెట్టడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం నుండి మనము రెడ్డి సంఘం నడుపుతున్నాం, కానీ ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదని చెప్పి సంఘ అధ్యక్షులు గారు తిరిగి సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన సంఘ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనం కావాలని చెప్పి గత సంవత్సరం తీర్మానం చేసుకున్నాం. దానికి అనుకూలంగానే మండల కేంద్రంలో స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ సంవత్సర కాలం తిరిగి సంఘ భవనానికి స్థలాన్ని సేకరించడం జరుగుతూ ఉంది. దాని మీదనే ఈరోజు చర్చ జరిపి సంఘ భవనాన్ని నిర్దేశిత ప్రదేశంలో సంఘ భవనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి నూతన సంవత్సరానికి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఏ విధంగా చేయాలనేటువంటి ఏర్పాట్ల మీద తిరుపతి సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీకి తిరుగులేని ద్రోహం చేశారని, భగవంతుడు ఇచ్చిన ఇనాం భూములను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టారని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలిపిరికి అతి సమీపంలో ఉన్న అత్యంత విలువైన టీటీడీ భూములను ఒబెరాయ్ గ్రూప్కు కట్టబెట్టడం ఘోర తప్పిదమన్నారు. కేబినెట్ నిర్ణయం జీవో గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 11వ తేదీ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని 13వ తేదీ జీవో జారీ చేశారని, కానీ ఇప్పటికీ ఆ జీవో ఆన్లైన్లో కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇక ఈ నెల 5వ తేదీన రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని, అయినప్పటికీ అధికారిక రికార్డుల్లో చూపడం లేదని ఆరోపించారు.
తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పుట్టినగడ్డ గుడివాడకు రావడం తనకు ఎంతో భావోద్వేగంగా ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల రెండో రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం కుటుంబం తరపున ₹2 కోట్ల సొంత నిధులను ప్రకటించారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా రెండో రోజు నిర్వహించిన కార్యక్రమంలో హీరో అక్కినేని నాగార్జునతో పాటు హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాగార్జున సభా వేదికపైకి రాగానే అభిమానులు, విద్యార్థులు కేరింతలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రాము శాల్వా, పుష్పగుచ్చం అందజేసి నాగార్జునను ఘనంగా సత్కరించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు. వైఎల్పీ గారు నాకు శ్రేయోభిలాషులు, మిత్రులు, ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే యలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. గారు, పద్మనాభ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, ఇలా ఎంతో మంది చెప్పడానికి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ దేశమంతా ఇక్కడి నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు. ఇక్కడ నేను కోరుకునేది, ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని, అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి రమ్మంటాం, థ్యాంక్ యూ అండి. నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము ₹2 కోట్ల అంటే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సింగరేణి ఏరియా హాస్పిటల్లో బుధవారం సాయంత్రం వెల్ బేబీ షో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు RG1 ఉద్యోగుల చిన్నారులను అందంగా ముస్తాబు చేసి తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమానికి RG1 సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, ACMO అంబిక మాట్లాడుతూ వెల్ బేబీ షో పోటీలలో RG1 నుండి 1వ సంవత్సరం నుండి 5 సంవత్సరంల లోపు ఉద్యోగుల బాలబాలికలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, ఈ పోటీల ఎంపికలో పిల్లల వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు, ఆకర్షణీయమైన వస్త్రధారణ, అందమైన ముఖ వర్చస్సు, పిల్లల బుడిబుడి అడుగుల సవ్వడి పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. బేబీ కింగ్, బేబీ క్వీన్, ప్రిన్సెస్ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో ఎంపికైన పిల్లలకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలో బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ACMO డాక్టర్ అంబిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మద్దిలేటి పద్మ, సేవా సెక్రటరీ బీనా సింగ్, సేవా జాయింట్ సెక్రటరీ రజిత, లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష, సంక్షేమాధికారి శ్రీనివాస్, మ్యాట్రిన్ నిర్మల, అధిక సంఖ్యలో బాలబాలికలు పాల్గొన్నారు. Happy
సింగరేణి ఫార్మేషన్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈసారి కూడా మనం ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్లో పిల్లలు చాలా యాక్టివ్గా చాలా హెల్తీ పిల్లలందరూ ఈరోజు కాంపిటీషన్కి వచ్చారు. ఇందులో ఎవరు గెలిచారు ఓడారు అన్నది కాదు, ఇక్కడ దాకా రావడమే ఆ పిల్లల మీద తల్లిదండ్రులు చూపించిన నిదర్శనం ఇది. ఓకే 1, 2, 3 ప్రైజెస్ ఇవ్వాలి కాబట్టి అందులో బెస్ట్గా చేసిన వాళ్ళకి ఇస్తాం ఈ టైంలో. అంటే ఆ టైంకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తే వాళ్ళకి ప్రైజ్ వస్తుంది. కాబట్టి రాని వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వాలని చక్కగా చాలా సంతోషంగా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ అన్విత మేడంని అండ్ సార్ శ్రీనివాసరావు సార్ని అండ్ ఆల్ ద స్టాఫ్ని ఈ సందర్భంగా అభినందించి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అండ్ సింగరేణి సంస్థ ఇట్లా ప్రతి ఉద్యోగి బాగు కోసం ఆలోచిస్తుంది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సంస్థ కూడా మేమందరం రుణపడి ఉన్నాము. అందరికీ ముందస్తుగానే మరొకసారి సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు. నేను చనిపోతే అపవాదం వస్తుందని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బ్రతికించాడు. అలిపిరి బాంబు బ్లాస్ట్లో ఎలా బ్రతికానో నాకే తెలియదు. అది ఒక మిరాకిల్. గాయాలతో నేను ఆసుపత్రికి పోయినా దాడి చేసిన వారిని పట్టుకోండి, నాకు రక్షణ అవసరం లేదని పోలీసులకు ఆదేశాలు ఇచ్చాను. అన్ని గాయాలలో కూడా నా డ్యూటీ నేను మరవలేదు అంటే అది నా పట్టుదల అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టి నన్ను హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. నా కారు వచ్చి కొట్టింది. కారు పోయి ఒక రోడ్డు మీద ఒక ఇల్లు కొట్టి ఎట్లా బతికానో నాకే తెలియదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నువ్వు చనిపోతే నాకు అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నన్ను బతికిచ్చాడేమో కానీ నాకు తెలియదు. అదొక మిరాకల్. అయితే నేను అప్పుడు కూడా హాస్పిటల్కి వస్తే తీసుకొచ్చారు, అన్కాన్షియస్ గా వచ్చా. తీసుకొస్తే ఎస్పీని ఒక పక్క చూసా, ఇంకొక పక్క కలెక్టర్ని చూసా. ఏం జరిగిందన్నాం. మీ మీద క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు సార్ అన్నారు. ఎస్పీని చూసి నీకేం చెప్పాను అని అడిగా. కాసేపు ఆలోచించి తలకొంచున్నాడు. ఎవరైనా కానీ ఇలాంటి దుర్మార్గం చేస్తే నేను మీకు చెప్పింది విఐపిని వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, చేసిన వాడిని పట్టుకునే బాధ్యత మీది. చుట్టుపక్కలంతా కూడా కార్డన్ చేసి ఎవడూ తప్పించుకోకుండా ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మీదని చెప్పా. ఆ మాట చెప్పినప్పుడు సార్ అంటే నువ్వు అవసరం లేదు, కలెక్టర్ ఉన్నాడు చూసుకుంటాడు, నువ్వు వెళ్ళమన్నా. అంటే నేను ప్రాణాపాయం వచ్చినా నా డ్యూటీ నేను మరవలేదంటే అది నా పట్టుదలని మరొకసారి కొండే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని నేలకోసిగి గ్రామంలో ఆశా వర్కర్ లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నామని గర్భిణీ స్త్రీలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మా ఆరోగ్యంపై వైద్యం మరియు టీకాలపై సమాచారం ఇవ్వడం లేదని వారన్నారు. కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి మేము వైద్య పరీక్షల కోసం వెళితే అక్కడ వైద్యులు మీ ఆశా వర్కర్ ఉంటేనే వైద్య పరీక్షలు చేస్తామని, లేదంటే ఎటువంటి పరీక్షలు చేయకుండా వైద్యులు గర్భిణీ స్త్రీలపై చిన్న చూపు చూస్తున్నారని నేలకోసిగి గర్భిణీ స్త్రీలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గర్భిణీ స్త్రీలకు ఎంసీహెచ్ పుస్తకాన్ని కూడా అందజేయడం లేదని, ఆశా వర్కర్ లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నామని గర్భిణీ స్త్రీలు రామాంజనమ్మ, కృష్ణమ్మ, అంజినమ్మ, వీరాంజనమ్మ, లక్ష్మి, రత్నమ్మ, చింతకుంట హుసేనమ్మ అన్నారు. అప్పుడు బుక్ వేసారని తెలియదు, అప్పుడు వేసారని తెలియదు. నాకు గుర్తుంటే పోయి వేసుకునే సమయం లగట్టలేదు. ఆశా వర్క్ లేకుండా పెద్ద ఇబ్బంది అయితే. మరి గర్భవతిని ఇప్పుడు బుక్ కావాలి, ఆశా వరకు ఉంటే మాకు చెప్తారు సార్, ఇట్లా తప్పుడు బుక్ వేస్తాం, ఇట్లా తప్పుడు వస్తాం అనికేసి. ఆశా వరకు ఉన్న వాళ్ళు ముందర పోతారు కొద్దిగా, వాళ్ళంతా చెకప్లు చేసి వాళ్ళంతా ఇడిస్తారా. మమ్మల్ని చూడండి అడిగినప్పుడు వీళ్ళు ఇట్లా నెల పసిగలో ఆశా వరకు లేదని చెప్పి చూపించి పంపిస్తారు.
బుక్ ఇచ్చినారు సార్. ఆశ వరకు అది షూలు వేసినారు కానీ ఇచ్చలేరు మాకు. పిల్లలకి ఎప్పుడు వస్తారని తెలియదు. అరకోసుకి అంజనమ్మ పోతే కానీ పెడుచుకుని వాళ్ళరా పెడుచుకుంటారా, ఎవరన్నా ఉంటే మనకు పెడుచుకుంటారు వాళ్ళు ఆఫీసర్స్ చెప్పండి. ప్రభుత్వ ఆసుపత్రికి పోతారా మీరు చెకప్లకి? పోతాం సార్. అంటే ఎట్లా పోతారు? మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? ఎవరన్నా ఇట్లా అడిగితేనే పోతాం సార్. ఎవరినైనా వేరే వాళ్ళని అడిగి అడిగి పోతాం సార్. ఎప్పుడు పోతారంటే ఇట్లా శుక్రవారం మంగళవారం అన్నప్పుడు పోతాం సార్. లేకపోతే మాకు తెలియదు. సునీత మేడం కొన్ని ఇట్లా ఒకటే ఉండదు కదా, సూదులు వేసినప్పుడు ఎవరికి తెలియదు కదా, ఇంకా అట్లా అందరు తెలుసుకొని పోతామమ్మా. ఇంకా ఆశ వరకు లేకుండా ఆశ వరకు కొద్ది సాయం చేయండి అని ఆశ వరకు మా 100 గల్ల తోలుకుని వచ్చి సొప్పమ్మకు సింగం మీద ఉండరా సూదులు వేసాక మిస్ అవుతుంటారని వచ్చి మా ఊరు చెప్తారు సార్. అంటే వేరే ఊరు ఆశా వర్కర్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీరు పోతారు చెకప్కి? తెలుసు సారా. నెలకు వస్తుంది సార్. 5 నెలలు అయింది బుక్ ఇచ్చలేరు. ఆశ వరకు ఇవ్వడానికి తెలియదు అసలు. వాళ్ళు లేరు సార్ మమ్మల్ని ఆసుపత్రికి ఏం చేశారు సార్. ఇంతవరకు అయితే తొలకం పోలేదు సార్. చెకప్ పోలేదమ్మా? పోలేదు. 5 నెలలకు పడింది అసలు. మీకు ఆశా వర్కర్ అనేది ఎవరు తెలియదా? 2 సంవత్సరాలు సార్. ఇంతకు ముందు ఆశా వర్కర్ ఎవరు ఉన్నారు? మహాలక్ష్మి. ఇప్పుడు ఎవరు లేరు సార్. ఆమె లేకున్నప్పుడు ఎవరు లేరా? ఆమె బాగలేదు. మెడికల్ లీవ్ అది ఉంటేనే అందరు వాళ్ళు ఇస్తారు మాకు సార్. 5 నెలలు అయింది సార్. ఏం పట్టించుకోలేదు. జగిత్యాల జిల్లాలో గాల్లోకి పోలీసుల కాల్పులు. వెల్గటూరు మండలం పైడిపల్లిలో 27 ఓట్లతో ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి బ్యాలెట్ బాక్స్ మాయం చేశారని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన. పోలీసుల వాహనంపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.